అగమ్య గోచరంగా అన్నమయ్య జిల్లా రాజకీయం మారిందా? టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు అభ్యర్థులకు అడుగడుగునా పరీక్షలు పెడుతోందా? ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లా, నేటి అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాల కూటమి అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? ఆ 3 నియోజకవర్గాల్లో ఊహించని మార్పులు ఉత్కంఠను పెంచుతున్నాయా? అభ్యర్థులు ఒక అడుగు ముందుకేస్తే నుయ్యి, వెనక్కేస్తే గుయ్యి అన్న చందంగా మారిందా? అభ్యర్థులు ఒకటి కోరితే పార్టీ అధిష్టానాలు మరొకటి నిర్ణయిస్తున్నాయా? ఎందుకలా జరుగుతోంది? లెట్స్ వాచ్ ఇట్. అన్నమయ్య జిల్లా రాజకీయం అగమ్యగోచరంగా మారిందట. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు అభ్యర్థులకు అడుగడుగున పరీక్షలు ఎదురవుతున్నాయట. ఒకప్పటి ఉమ్మడి కడప జిల్లా, నేటి అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాల కూటమి అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారిందట. రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజకవర్గాల్లో ఊహించని మార్పులు ఉత్కంఠను పెంచుతున్నాయట. అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేస్తే నుయ్యి, వెనకేస్తే గొయ్యి అన్న చందంగా మారిందట అక్కడి పరిస్థితి. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, రాజంపేట, కోడూరు, రాజంపేట పార్లమెంటులో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు. ఇక్కడ మొదటి విడతలోనే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. చాలా వివాదాలు, తర్జన భర్జనల అనంతరం రాయచోటికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అయిన సుగవాసి పాలకొండారాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను రాజంపేటకు బదిలీ చేస్తూ అక్కడి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ రావును ప్రకటించారు. ఇదంతా ఒకే ఎత్తైతే పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించబడ్డ వీరంతా తలచిందొకటైతే జరుగుతున్నది మరొకటట. రాయచోటిలో వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. టీడీపీకి బలమైన నాయకులుగా ఉన్న వారందరూ టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు, మరో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, ఇంకో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఉన్నారు. వీరంతా ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి టీడీపీ జెండా ఎగరేస్తామని మొదట్లో అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే టాక్ వినిపిస్తోంది. రాంప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించగానే అందరూ జారుకున్నారట. దీంతో రాంప్రసాద్ రెడ్డి ఒంటరివాడయ్యాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎంపీ అభ్యర్థి అయితే తన గెలుపు ఈజీ అవుతుందనుకున్న రాంప్రసాద్ రెడ్డి ఆశే అడియేసి అయిందట. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యానికి టికెట్ రాకపోగా బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. రాయచోటి స్థానిక బలమైన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే స్థానికంగా ఇక్కడ కొంతమేర తనకు కలిసి వస్తుందని ఆశపడిన రాంప్రసాద్ రెడ్డి ఆశలు చివరికి అడియేసలయ్యాయట. ఇక రాజంపేట నియోజకవర్గానికి వస్తే అక్కడ జనసేన కోసం శ్రీనివాసరాజు, దినేష్లు పోటీ పడ్డారు. టీడీపీ తరఫున జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్రాయులు పోటీ పడ్డారు. వీరందరికీ కాకుండా ఎంపీ అభ్యర్థిగా మొదట ప్రకటించబడిన బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డికి త్యాగం చేసింది. ముఖ్యంగా సుగవాసి కుటుంబం 2-3 నియోజకవర్గాల్లో తమ ప్రభావం ఉంటుందని భావించిన రాజంపేట ఎమ్మెల్యే స్థానానికి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేరును ప్రకటించింది. దీంతో అక్కడ టికెట్ కోసం ఆశించిన భత్యాల చెంగల్రాయులు తిరుగుబావుట ఎగరేశారు. నామినేషన్ వరకు చాలా మార్పులు జరుగుతాయని, తనకు రాజంపేట టికెట్ ఇవ్వాలని, బాలసుబ్రహ్మణ్యానికి రాయచోటి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాజకీయం తిరగబడుతుందన్న అనుమానం అన్ని వర్గాల్లో రేకెత్తుతోందట. ఇక జనసేన ఆశావహులతో పాటు మరికొందరు టీడీపీ ఆశావహులు స్తబ్దతగా ఉన్నారట. సుగవాసి కుటుంబం మామూలు కుటుంబం కాదని, చంద్రబాబు బీఫామ్ ఇచ్చేంత వరకు ఇంచి కూడా పార్టీ కోసం కదలదనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. రాయచోటిలో ఓటు బ్యాంకు కలిగిన నాయకుడిని రాజంపేట నుంచి పోటీకి దింపడం తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుగవాసి కుటుంబానికి లోక్సభ లేదా అసెంబ్లీ టికెట్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు రాంప్రసాద్ రెడ్డి స్థానంలో బాలసుబ్రహ్మణ్యం పేరును ప్రకటిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందట. రాయచోటి నుంచి రాయుడు కుటుంబంలో ఎవరో ఒకరిని దింపాలని మెజారిటీ పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయట. ఇక కోడూరు నియోజకవర్గానికి వస్తే అక్కడ జనసేన అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ రావును ప్రకటించారు. ఆయన వైసీపీ కోవర్ట్ అని ప్రచారం జరగడం అక్కడ కూటమి పార్టీలకు మైనస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ స్థానాన్ని బలమైన టీడీపీ నేతగా ఉన్న రూపానందరెడ్డికి ఇవ్వాలని చర్చలు జోరందుకున్నాయట. దీనికి తోడు జనసేన అధినేత కోడూరు అభ్యర్థిని మార్చాలని నిర్ణయించడం పెద్ద ఆసక్తికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. ఇలా అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో ఈ పరిణామాలు నాయకులను, అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పక తప్పదనే టాకు వినిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.